अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అబ్బా అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమాధ్యాయం చూస్తున్నాము. ఆ ప్రథమాధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం చెప్పుకున్నాము. ఇప్పుడు రెండో బ్రాహ్మణం చూస్తున్నాము. ఆ రెండో బ్రాహ్మణంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ సృష్టి ప్రారంభం కావడానికి ముందు ఏమీ లేదు, కేవలం మృత్యు బ్రహ్మతో ఆవరించి ఉండేది. కేవలం మృత్యు అంటే శూన్యంగా ఆవరించి ఉండేది. తర్వాత మృత్యురూపి బ్రహ్మ, ఆ పరమాత్మ మళ్ళీ సృష్టిని ఉత్పన్నం చేయాలి, మళ్ళీ శరీరాన్ని ధారణ చేయాలని సంకల్పించి అని విచారించి ఆ తపస్య చేయడం ద్వారా, అంటే ఆ రకంగా సంకల్పం చేయడం ద్వారా మనకు మొట్టమొదటగా జల అలా తపస్య చేయడం ద్వారా, అలా తప్పింప చేయడం ద్వారా జలం ఉత్పన్నమైంది. ఆ జలాన్ని అర్కత్వం చెప్పుకున్నాము. ఆ అర్కత్వాన్ని ప్రారంభంలో ఉత్పన్నమైనటువంటి అర్కత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి నిశ్చయంగా సుఖప్రాప్తి కలుగుతుందని చెప్పుకున్నాం. అలాగే మనకు ముందు జలం ఉత్పన్నమని చెప్పాము, దాన్ని అర్కం అని చెప్పాం. ఆ జల మహాభూతానికి జలం తత్వం ఏదైతే ఉత్పన్నమైందో ఆ జలతత్వం మీద కఠోర భాగం ఏదైతే ఉందో అది నురుగు రూపంలో, జాగు రూపంలో విధంగా కఠోరంగా ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పృథివీ తయారని చెప్పుకున్నాము. అంటే ముందుగా శూన్యావస్థ నుంచి పరమాత్మ సంకల్పించి ఒక రూపవంతమైన శరీరాన్ని ధారణ చేయాలి, ఒక బ్రహ్మాండం సృష్టించాలి మనసు సంకల్పించి జలాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ జలానికి పై భాగం, ఉపరి స్థూల భాగం ఏదైతే ఉందో అది నురుగు రూపంలో అంటాం కదా, అది దృఢంగా బలంగా ఉంటుంది. ఆ జల మహాతత్వం చేత ఇక్కడ కఠోరమైన స్థూల భాగం ఏదైతే ఉందో అది పృథివీగా తయారైపోయింది. పృథివీగా ఉత్పన్నం కావడం వలన ఆ పృథివీ ఉత్పన్నమైన తర్వాత మళ్ళా ఆ పృథివీ ద్వారా ఆ పరమాత్మ ఏం చేశాడంటే ఆ పృథివీ తత్వం ద్వారా తన శరీరంతో సారభూత తత్వం అగ్నితత్వాన్ని ప్రకటించాడు, అగ్నితత్వాన్ని ఉత్పన్నం చేశాడు. ఈ రకంగా జలము చేత పృథివీ చేత అగ్ని ఉత్పన్నమైంది అని ఈ రకంగా చెప్పుకున్నాం. తర్వాత ఆ అగ్నితో ఏం జరిగింది, అగ్ని మళ్ళీ 3 రకాల విభక్తం అయిపోయింది అన్నమాట. ముందు జలం తర్వాత జలం తత్వం మీద స్థూల భాగంతో కఠోరంగా ఉన్నటువంటి భాగం అంతా పృథివీ తయారైంది. ఆ పృథివీ నుంచి అగ్నితత్వం ఉత్పన్నమైంది చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్ని మళ్ళీ 3 భాగాలు విభక్తి అయింది అన్నమాట. అగ్ని ఏమైపోయింది, 3 రకాలు విభక్తమైంది చెప్పుకున్నాం. ఎలాగంటే ఆదిత్య రూపంలో, వాయు రూపంలో, అలాగే మిగిలిన భాగం అంతా అగ్ని రూపంలో. ఏం చెప్పుకున్నాము, అగ్ని 3 భాగాలుగా విభక్తం చెందింది. ఆ సూర్యుని రూపంలో, వాయు రూపంలో, మిగిలిన ఒక భాగం అంతా ఏదైతే ఉందో 3వ భాగము అది అగ్ని రూపంలో విభక్తం చెందింది. అంటే ఈ ప్రాంతత్వం, అంటే ఆ చైతన్యవంతమైన ఆ ప్రాంతత్వం అంటే మృత్యు బ్రహ్మ అనే 3 రకాలుగా విభక్తం చేశామన్నమాట. 3 రకాలుగా విభక్తం చేశారన్నమాట. అందుకే ప్రాణం అనేది 3 రకాలు విభక్తమైంది. ఆ విభక్తం చేసిన తర్వాత ఈ 3 రకాల అగ్నితత్వం 3 రకాల విభక్తం చేసిన తర్వాత సూర్యుని రూపంలో, వాయు రూపంలో, అలాగే అగ్ని రూపంలో విభక్తం అయిన తర్వాత అందులో దానికి ఆ ప్రాణానికి ఆ చైతన్య మృత్యురూపు తత్వానికి శరీరానికి పూర్వదిశ ఏదైతే ఉందో
ఇప్పుడు 3 భాగాలు విభక్తం చేసిందా, అందులో 3 భాగాలకు పూర్వ దిశ ఏతుందో అది శిర్ అంటే తల రూపంలో చెప్పుకున్నాము. మిగిలిన ఇక్కడ అక్కడ ఉండే భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ శరీరానికి భుజాలుగా చెప్పుకున్నాము. అలాగే పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఇటు అటు ఉన్నటువంటి దిశలన్నీ కూడా ఉపదిశలన్నిటి కూడా ఏమవుతాయి, వాటి తొడలు జంగా కింద చెప్పుకున్నాము. అలాగే దక్షిణ ఉత్తర దిశలో ఉన్నటువంటి భాగం అంతా కూడా దీవులకు ఏదైతే ఉందో అదంతా పృష్ఠ భాగం కింద చెప్పాను, శరీరానికి పృష్ఠ భాగంగా చెప్పుకున్నాం. అంతరిక్షం ఏదైతే ఉందో మనకు కనిపించే అంతరిక్షము అది ఉదరంగా చెప్పుకున్నాం, పొట్టగా చెప్పుకున్నాము. అలాగే పృథివీ ఏదైతే ఉందో అది హృదయంగా చెప్పుకున్నాము, శరీరానికి హృదయంగా చెప్పుకున్నాం. అంటే అగ్నితత్వం 3 భాగాలు విభక్తం చేసిన తర్వాత అది ఆ ఒక శరీర రూపంలో ఒక శరీరాన్ని ధారణ చేయాలని చెప్పి సంకల్పించాడు కదా మృత్యురూపి బ్రహ్మ. అందుకే ఈ రకంగా అంతరిక్షం ఉదరంగా తీసుకున్నాము, పృథివీ హృదయంగా తీసుకున్నాం. ఈ రకంగా అగ్నిరూపు విరాట్ ప్రజాపతి, అగ్నిరూపు అంటే అగ్నిస్వరూపుడు అంటే ప్రజాపతి ఒక రకంగా జలంలో స్థితమై ఉన్నామట. జలం ద్వారా ఇవన్నీ ఉత్పన్నమని చెప్పాము ముందు. జలము ఆ జలంలో పృథివీ అగ్ని అని చెప్పి అగ్ని ద్వారా 3 భాగాలు చేసుకుని మనకు శరీరాన్ని ధారణ చేసి ఉన్నాడు, జలంలో స్థితమై ఉన్నామట. ఈ రకంగా ఆ తత్వాన్ని ఆపోతత్వాన్ని తెలుసుకుని యథార్థంగా అయితే ఈ రకంగా సంకల్పించి శరీరాన్ని నిర్మిస్తారో, శరీరాన్ని ఉత్పత్తి చేస్తారో అతడు అన్ని విషయాల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతాడని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. మొత్తానికి నిన్న చెప్పిన ఈ 3 అంశాల్లో మనకు ముందుగా మృత్యు బ్రహ్మ శూన్యంగా ఏమి లేనటువంటి ఆకాశ తత్వాన్ని, శూన్యంగా ఏమి లేనటువంటి తత్వాన్ని మనసు సంకల్పించి ఏదైనా సృష్టించాలి అని చెప్పి ఆయన ఆపోతత్వాన్ని సృష్టించాడు. ఆపో నుంచి పృథివీ జలము, జలం నుంచి పృథివీ, పృథివీ నుంచి అగ్ని, అగ్ని మనం 3 భాగాలు చేసుకుంటే దానికి పూర్వ దిశ నుండి తల, భుజాలు అన్ని అలాగే శరీరం యొక్క అవయాలని మనం చూసాం. అన్ని దిశల్లో, అన్ని ఉపదిశల్లో భుజాలు, పొట్ట, కాళ్ళు, చేతులు, హృదయం అని చెప్పి మొత్తం ఆ రకంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పడింది అని చెప్పుకున్నాం. అటువంటి వ్యక్తి ఎవరైతే సాధకుడు ఈ రకంగా ఆ విరాట్ స్వరూపాన్ని, అగ్ని స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు కూడా అన్ని విషయాల్లో ప్రతిష్టాత్మకంగా నిష్ణాతులు అవుతారు, నైపుణ్యులు అవుతారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇంతవరకు మనం పాఠం చెప్పుకున్నాము. ఇదో ఏమంటున్నా అంటే చూడండి, మళ్ళీ సో అకామయత చూడ మంత్రం కనిపిస్తుంది. సో అకామయత అని సో అంటే ఏంటి, అగ్నితత్వం అట, అగ్నిరూపి తత్వము ఉష్ణ మళ్ళీ సంకల్పించామట. సో అంటే ఆ మృత్యురూపి బ్రహ్మ సంకల్పించామట. సహ అంటే మృత్యురూపి బ్రహ్మ అకామయత ఆయన మళ్ళీ సంకల్పించాడు, ఇష్టపడ్డాడనమాట. ఏం చేయాలి, ద్వితీయ ఇప్పుడు స్థూల జగత్ నిర్మించుకున్నామట. ఏంటి, దిశల్లో బ్రహ్మాండంలో ఉన్నటువంటి దిశలు ఉపదిశలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా ఉన్నాయని చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత అంటే బ్రహ్మాండంలో స్థితిని మనం ఏం చెప్పుకున్నాం, ఒక శరీరంగా రూపొందించుకున్నాం. బ్రహ్మాండాన్ని ఆ పరమాత్మ యొక్క మృత్యు బ్రహ్మ యొక్క విరాట్ స్వరూపంగా చెప్పుకున్నట్టు శరీరంగా చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ శరీర బ్రహ్మాండంలో అంతర్గతం ఉన్నాడు, అది జడ జగత్ అన్నమాట. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి శరీర రూపాన్ని ఏదైతే రూపకల్పన చేశాడో పరమాత్మ మృత్యు బ్రహ్మ, అది జడ జగత్ని ఉత్పన్నం చేశాడు. ఇప్పుడు చైతన్య జగత్ అంటే చైతన్యంతో యుక్తమైనటువంటి పిండాన్ని ఇక్కడ పిండ విషయం చెప్తున్నామాట. అందుకే ఆ మృత్యు బ్రహ్మ మళ్ళీ సంకల్పించాడు. ఏం చేశాడు, ద్వితీయ మే ఆత్మ జాయేత, మళ్ళీ నేను రెండో చైతన్యవంత ఆత్మగా రూపొందాలి. మన ముందు జడ జగత్తు శరీరాన్ని ధరణ చేశాడు, బ్రహ్మాండ రూపం ఉత్పన్నం చేశాడు. తర్వాత ఏమంటున్నా ఆ బ్రహ్మాండంలోనే ఈ చైతన్యయుక్తమైన పిండం తయారు చేస్తున్నామట. అందుకేను ద్వితీయ మే ఆత్మ జాయేత, ద్వితీయ మే ఆత్మ జాయేత ఇది. అందుకే ఇక్కడ సహ మనస వాచం మిథునం సమభవత్. అందుకే సహ వాచ, సహ మనస అంటే మనసుతోటి, వాచ వాక్కును, మిథునం సమభవత్ అంటే మిథునం ఉత్పన్నం చేశాడు. అంటే అతను ఆ మృత్యుదీపు బ్రహ్మ మనస్సుతోటి వాక్కును రెండు కలిపి ఉత్పన్నం చేశాడు. ఏం చేశాడు ఆ పరమాత్మ మృత్యుదీపు బ్రహ్మ,
మళ్ళీ శరీరాన్ని ధారణ చేయాలి, పిండ రూపాన్ని తయారు చేయాలి చెప్పి బ్రహ్మాండం తయారు చేశాము. అలాగే చైతన్యవంత పిండాన్ని తయారు చేయాలని చెప్పి మనసులో సంకల్పించి ఏం చేశాడు, ముందుగా మనసులో మనస మనస వాచం మిథునం సమభవత్, మనసుతోటి మనసుతోటి వాక్కు రూపి తత్వాన్ని ఉత్పత్తి చేశాడు. సమభవత్ ఉత్పత్తి చేశాడనమాట. అప్పుడు ఏమైపోయింది, అశ్నాయాహ. అప్పుడు మనసు రూపి వాక్కును ఉత్పత్తి చేయడం ద్వారా మిథునం రెండింటిని ఒకసారి కలిపి జోడాత్మకంగా అంటే ఉభయాత్మకంగా తయారు చేసిన తర్వాత, ఉత్పత్తి చేసిన తర్వాత అశ్నాయాహ అంటే కామనారూపు ఆకలితోటి అప్పుడు అలా తయారు చేయగానే అక్కడికి ఒక ఆ మృత్యు బ్రహ్మ అని చెప్పిన ఆ సృష్టి కొంచెం నిర్మించబడింది అన్నమాట, కొంచెం ఉత్పత్తి కనిపిస్తుంది అన్నమాట. అందుకే తర్వాత ఏమైందంటే ఆ మృత్యు కామరూపు ఆకలితోటి ఆ మృత్యు రూపు బ్రహ్మ ఏం చేశాడు, మళ్ళీ తద్ యద్ రేత ఆసీత్, అది ఏదైతే ఉందో ఆ రకంగా స్థితి ఉత్పన్నమైందో అప్పుడు అది రేత రూపం జల రూపంలో వీర్య రూపంలో ఉత్పన్నమైంది. అంటే జల రూపంలో ఉత్పన్నమైందన్నమాట. ఆ జల రూపంలో ఉత్పన్నమైన దాన్ని మన సంవత్సర అభవత్. అక్కడ మనకు మనస్సుతోటి వాక్కును కలిపి మిథునంగా కలిపి తయారు చేశాడని చెప్పుకున్నాం. తర్వాత ఆ మృత్యు బ్రహ్మ ఏం చేశాడు, తద్ యద్ రేత ఆసీత్, అక్కడ ఆ రూపంలో ఉండే రేతస్ను మళ్ళీ ఉత్పత్తి చేశాడనమాట. అప్పుడు ఏమైంది, రేతస్ అది సమస్య రూపంలో ఉత్పన్నమైనట. రేతస్ అంటే బీజ రూపంలో ఉత్పన్నం కావడం వలన అది రేతస్ రూపంలో ఉత్పన్నమైనది, వర్ష రూపంలో ఉత్పన్నమైంది. అందుకే సంవత్సర అభవత్, సంవత్సరం ఉత్పన్నమైంది. అశ్నాయ అంటే ఇక్కడ కామనాతోటి అతను మృత్యు బ్రహ్మ అశ్నయ మృత్యు తద్ రేత ఆసీత్, రేత ఆసీత్ స సంవత్సరం అభవన్. రేత రూపంలో జయ రూపంలో ఏదైతే ఉందది సంవత్సర రూపంలో ఉత్పన్నమైంది, సంవత్సర రూపంలో తయారు చేయబడింది. నాహ పురా తత సంవత్సర ఆస అంటే ముందు దీనికంటే వర్ష రూపంలో ఉండేది కాదు, అంటే వర్ష రూపం ఉండేది కాదు. దాన్ని ఇక్కడ ఏతావంతం కాలం అభిభాహ అంటే పాలన ఇక్కడ దానం చేసి ఉన్నాడంట, పాలించి పోషించి ఉన్నాడనమాట. అంటే ఈ సంవత్సరాన్ని తర్వాత కాలుపి జ్ఞానాన్ని కాలంతో యుక్తం చేసి దాన్ని ఏం చేశాడు, ఏతావంతం కాలం అంటే ఈ కాలం వరకు అభిభాహ అంటే దాన్ని దానం చేసి ఉన్నాడు. ఎప్పటి వరకు, యావన్ సంవత్సర అంటే వరకు సంవత్సరం ఉంటుందో అప్పటి వరకు దీన్ని దాన పోషణ చేసి ఆ మృత్యు బ్రహ్మ దాన్ని గతిశీలంగా ముందు తీసుకెళ్తున్నాడు. అందుకే ఏతావత కాలస్య పరస్తాత్ అంటే ఈ కాలం తర్వాత ఉండేటువంటి అసృజత ఉత్పన్నకియ అంటే ఈ సంవత్సరం కాలం తర్వాత అన్య తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టించాడనమాట, వాటిని నిర్మించాడనమాట. అందుకే సంవత్సరం ఏతావత కాలస్య సమైకే తర్వాత పరస్తాత్ ఆశ్రయత మళ్ళీ ఉత్పన్నం చేశాడు, సంవత్సరం తర్వాత కాలని ఉత్పన్నం చేశా అని చెప్పుకున్నాము. జాతం ఆ ఉత్పన్నమైనటువంటి కాలాన్ని కాలతత్వాన్ని ఏం చేసిన మళ్ళీ అభివ్యదధాత్ అంటే కాలాన్ని అయితే అది ముఖ రూపంలో ఓపెన్ చేసి ముఖ రూపంలో ఉద్ఘాటించాడనమాట, ఉద్ఘాటన చేశాడనమాట, ముఖాన్ని ఓపెన్ చేశాడనమాట. అలా చేయడం వల్ల వ్యదధాత్ అభివ్యదధాత్ ముఖాన్ని పూర్తిగా ఓపెన్ చేశాడనమాట. అలా చేయడం వల్ల సహా వాక్ ఏమైపోయిందంటే అవ్యక్త ధ్వని చేసిందన్నమాట. అలా చేయడం ద్వారా ఎప్పుడైతే మళ్ళీ ఆ సంవత్సరము కాలని ఉత్పన్నం చేశారో ఆ పరమాత్మ మృత్యు బ్రహ్మ వెంటనే ఆ ముఖం అనేది ఓపెన్ కావడం వలన అక్కడ ఆ వాక్రూపి శక్తి, వాక్రూపి తత్వం అయితే ఉందో అవ్యక్త ధ్వని వ్యక్తం చేసిందన్నమాట. భాన్ అకరోత్ అంటే కొంచెం అవ్యక్తమైన శబ్దాన్ని ఉత్పన్నం చేసింది. స ఏవ వాక్ అభవత్ అదే వాణి రూపంలో ఉత్పన్నమైంది, వాణి రూపంలో ప్రసరించింది, వాణి రూపంలో వ్యక్తం అయిపోయింది అన్నమాట. అలా భాన శబ్దం ద్వారా అవ్యక్త వాక్ శక్తి ఉత్పన్నమైంది అన్నమాట. దాని నుంచి అంతటా విస్తరింప చేయడం, వాక్ ద్వారా మన అన్ని క్రియాకలాపాలు చేయడం, ఆ వాక్ వ్యవహారం అంతా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ రకంగా స్థితి ఉత్పన్నమైందని చెప్పి ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అందుకే సంవత్సరం నాహ పురా తత సంవత్సర ఆశ, పురం సంవత్సరం అనేది ఉండేది కదా అంట. ఏతావంతం కాలం అభిభ యావన్ సంవత్సర
పరస్తం ఏతావతః కాలస్య పరస్తాత్ అసృజత. యావన్ సంవత్సరః తం ఏతావతః కాలస్య పరస్తాత్ అసృజత, తర్వాత ఉత్పन्न చేశాడు. తమ ఉత్పన్నమైనటువంటి తమ జాతం అభివేదాత్, అది మళ్ళీ అభివ్యక్తం చేశాడు. అని పూర్తి ముఖమండలిని ఓపెన్ చేశాడు. అప్పుడు స బాణం అకరుత్, అది అవ్యక్త ధ్వనిని ఉత్పन्न చేసింది. స ఏవ వాక్ అభవత్, అది వాక్ రూపంలో ఉత్పన్నమైంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అదే విషయాన్ని చూడండి ఇక్కడ. ఉస్నే కామనాకి అంటే మృత్యు అనే కామన చేసి సంకల్పించాడు. మేరా దుష్రా శరీరం ఉత్పన్న హో, నాకు దుష్రా శరీరం అంటే వేరే శరీరం ఉత్పన్నం కావాలి అని అలా సంకల్పించాడు. అందువలనే ఉస్కా భూ రూప్ మృత్యునే మనసే వేద రూప మృత్యుకి భావనకి. అందుకే ఆ మృత్యురూపి అంటే మృత్యు అంటే ఇక్కడ ఆకలి అని చెప్పుకున్నా కదా. మృత్యురూపి బ్రహ్మాన్ని ఏం చేశాడు? మనసు ద్వారా వేదరూపి మిథునాన్ని ఉత్పన్నం చేశాడు. మనసు ద్వారా వేదరూపి అంటే వేదంటే వాక్ అన్నమాట. ఇక్కడ మనసు చేత వేదరూపి మిథునాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ రకంగా సంకల్పించాడు అనమాట. దాని ద్వారా ఏర్పడింది ఉసుసే జో బీజ్ ఉత్పన్నవా. అలా మనసు ద్వారా వాక్కును రెండు మిథునంగా కలపడం ద్వారా దాని ద్వారా ఏదైతే బీజం ఉత్పన్నమైందో అదే సమస్తంగా ఉత్పన్నమైంది, సమస్తంగా తయారైంది. ఆ రెండు మనం సమస్తం తయారు చేసామట. ఈ చెప్పు సమస్య అవుతుంది, దీనికంటే ముందు సమస్య ఉండేది కాదు. అందుకే ఆ సంవత్సరాన్ని ఎంతవరకు అయితే జిత్నా సంవత్సర కాలం అవుతాయి, అదే సంవత్సరం యొక్క కాలం ఎంత అయితే ఉంటుందో అంతే సమయం వరకు మళ్ళీ మృత్యురూపి ప్రజాపతి చేసాడు, దానికి గర్భం ధారణ చేశాడనమాట. సంవత్సరం యొక్క కాలం ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఆ కాలాన్ని అంతా కూడా ఆ సంవత్సరంలోనే గర్భరూపంలో ధారణ చేసి ఉన్నాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత ఇతని సమయం తర్వాత ఏం చేశాడు? ఆ కాలాన్ని మళ్ళీ ఉత్పन्न చేశామన్నమాట. కాలాన్ని సంవత్సరంలో ఎంత సమయం పడుతుందో అంత కాలం వరకు ఆ కాలాన్ని కడుపులో దాచుకున్నాడు అన్నట్టుగా మనం తనలోనే తన గర్భాన్ని దాచుకుని ధారణ చేసి ఉన్నామట. ఆ సమయం అతిక్రమించిన తర్వాత ఏం చేసాం? మళ్ళా కాలాన్ని ఉత్పన్నం చేశామట. ఎప్పుడైతే కాలం ఉత్పన్నం అయిపోయిందో ఆ మృత్యు బ్రహ్మ ముఖాన్ని ఓపెన్ చేశామట. ముఖం ఓపెన్ చేశాడు. ఆ ముఖం ఓపెన్ చేసినప్పుడు అవ్యక్త ధ్వని శబ్దం ఉత్పన్నమైంది. అదే అవ్యక్త శబ్దం ఉత్పన్న కదా, అదే వహి వాణి హుయి, అదే వాక్ శక్తి ఉత్పన్నమైంది. అదే వాక్ రూపంలో వ్యక్తం అయిపోయింది. అదే వాక్ రూపంలో వ్యక్తమని చెప్పుకున్నాం. కాబట్టి మంత్రం ద్వారా ఆ పరమాత్మ మృత్యురూపి బ్రహ్మ ఏం సంకల్పించాడంటే నేను రెండో శరీరం ఉత్పన్నం కావాలి అని చెప్పి ఆ మృత్యురూపి బ్రహ్మనే ఏం చేశాడు? మనసు ద్వారా వేద రూపి వాక్కును మిథునంగా తయారు చేశాడు. ఆ బీజం చేత మనకు సంవత్సరం ఉత్పన్నమైంది. ఆ సంవత్సరంలోనే కాలం ఉండేది. ఆ సంవత్సర కాలం అతీతాంతరము మన కాలం ఉత్పన్నమైంది. ఆ తర్వాత ఆ కాలం ఉత్పన్నమైంది కాబట్టి ఆ మృత్యురూపి బ్రహ్మ ఏం చేశాడు? మళ్ళీ ముఖాన్ని ఓపెన్ చేశాడు. ఆ ముఖాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అప్పుడు వెంటనే భాన్ శబ్దము, అలాగా భాన్ అంటే అవ్యక్త శబ్దం ఉత్పన్నమైంది. ఎప్పుడైతే అవ్యక్త శబ్దం ఉత్పన్నమైందో అది వాక్ శక్తి రూపంలో ప్రసిద్ధి చెందింది. అంటే వాక్ రూపంలో అది అభివ్యక్తమైంది. ఎందుకంటే మన క్రియాకలాపాన్ని వాక్ ద్వారా మనసు ద్వారా తెలుసుకుంటూ ఉంటామట. ఆ రకంగా సంకల్పించాడని చెప్పి చూసాం. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే స ఐక్షత యది వై ఇమం అభిమంస్యే కనీయః అన్నం కరిష్యే ఇతి సహ తయా వాచా తేన ఆత్మనా ఇదం సర్వం యదిదం కించ రుచః యజుంసి సామాని ఛందాంసి యజ్ఞాన్ ప్రజాః పశూన్ సహ యద్ ఏవ అసృజత తత్తద్ అత్తుం అడ్రియత సర్వం వై అత్తి ఇతి తద్ అదితేః అదితిత్వం సర్వస్య ఏతస్య అత్తా భవతి. సర్వం అస్య అన్నం భవతి. సర్వస్య ఏతస్య అత్తా భవతి. సర్వం అస్య అన్నం భవతి. యః ఏవం ఏతద్ అదితేః అదితిత్వం
వేద. ఏదైతే ఈ అదితి యొక్క అదితిత్వాన్ని తెలుసుకుంటారో, మృత్యు బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు సంహర్త ప్రళయకర్త రూపంలో అన్ని తెలుసుకోగలుగుతారని చెప్పి ఈ మంత్రాంశం ద్వారా తెలుస్తున్నమాట. దీన్ని మనం చూసినట్లయితే స ఐక్షత, మళ్ళీ ఆ మృత్యు బ్రహ్మ సంహరించాడు. సృష్టి ఉత్పन्न చేసేది రకంగా భిన్న భిన్నంగా ఉత్పन्न చేశాడు, శరీరాన్ని కూడా ధారణ చేశాడనమాట. అందుకే స ఐక్షత, మళ్ళీ ఆ మృత్యురూపి బ్రహ్మ ఏం చేశాడు, మళ్ళీ విచారించాడు. యద్వై ఇమం అభిమంసే, ఈ వాక్కు వచ్చింది కదా, వాక్ ఉత్పन्न చేసి చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఈ వాక్ శక్తిని అభిమంసే అంటే వీటిని మనము అభిమంసి అంటే దాన్ని నష్టం చేసినట్లయితే, ఇమం అభిమంసే నష్టం చేసినట్లయితే కనీయ అంటే అల్పంగా చిన్నగా ఉంటుందన్నమాట. కనీయ అన్నం కలిసే, అది సూక్ష్మంగా భోగ్య పదార్థ యుక్తమై ఉంటుంది. స ఐక్షత యది వై ఇమం అభిమంసే కనీయ అన్నం కలిసే, అది చిన్నంగా అల్పంగా భోగ్య పదార్థంగా రచింపబడుతుంది, కానీ అది పర్యాప్తం కాదు. ఇది ఇదొక విచారించి, అంటే నేను ఒకవేళ దీన్ని అంటే అలా కల్పనాత్మకంగా ఊహించి చెప్తున్నా. ఒకవేళ అలాగ చేస్తే గిన ఈ వాక్ రూపి శక్తి నేను అభిమానయుక్తమైన అభిమానాన్ని నష్టం చేసినట్లయితే అది చిన్నగా అల్పంగా భోగ్య పదార్థంగా అది అదొక రచింపబడుతుంది, అది పర్యాప్తం కాదు అని ఆ రకంగా విచారించి అతను ఏం చేశాడు, మళ్ళీ మృత్యు బ్రహ్మ తయా వాచ, ఆ వాక్కుతోనే తేన ఆత్మన, ఆ శరీరంతోటే ఇదం సర్వం, అన్ని కూడా యత్ ఇదం కించ, మనకు ఏదైతే కనిపిస్తుందో తేన ఆత్మ, అదే ఆత్మ ద్వారానే, అదే శరీరం ద్వారానే ఇదం సర్వం యద్ ఇదం కించ, ఏదైతే సంపూర్ణంగా కనిపిస్తుందో అంతా కూడా ఆ కనిపించే తత్వం ఉత్పన్నమైంది. ఆ పరమాత్మ ఏం తయారు చేశాడంటే రిచహ, ఋగ్వేదాన్ని ఉత్పन्न చేశాడు ఆ పరమాత్మ. అందుకే అదే శరీరం ద్వారా తేనైవ ఆత్మన, ఆ శరీరం చేత ఇదం సర్వం యద్ ఇదం కించ, ఏదైతే మనకు బ్రహ్మాండం మీద కనిపిస్తుందో, జ్ఞానం కనిపిస్తుందో దాన్ని ఏం చేశాడు, ఈ రకంగా చూపించాడు. ఏం చేశాడు, ముందుగా రిచహ ఋగ్వేదాన్ని, యజుంసి యజుర్వేదాన్ని, సామవేదంను, ఛందాంసి అథర్వేదాన్ని, ఛందాంసి ఇక్కడ అథర్వేదానికి చెప్పడం కోసం వచ్చింది ఆ శబ్దం ఇక్కడ. ఛందాంసి అథర్వేదాన్ని, యజ్ఞకర్తలను ఎవరైతే ఉన్నారో, సత్కర్మలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యజ్ఞాన్ ప్రజాహ, అలాగే సత్కర్మలు చేయడము, ప్రజలను, అలాగే పశువులను ఆ మృత్యు బ్రహ్మ యద్ ఏవ అసృజత, ఇవన్నీ కూడా రచించాడనమాట. యద్ ఏవ అసృజత, ఏవైతే రచించాడు ఇక్కడ మనం పైన చెప్పినవన్నీ 4 వేదాలను, పశువులను, పక్షులను, ఆ యజ్ఞకర్తలను, అలాగే ప్రజలను అందరినీ సృష్టించామట. యద్ ఏవ అసృజత, ఏవైతే రచించారు ఇక్కడ, తత్ అత్తుం అద్రియత, అవన్నీ కూడా వాటిని అవన్నీ పరమాత్మ రచించిన తర్వాత, మృత్యురూపి బ్రహ్మ రచించిన తర్వాత ఆ సృష్టి ఉత్పన్నమైంది, సృష్టి పూర్తి నిర్మితం అయిపోయినాడు. అప్పుడు ఏవైతే రచించాడు యద్ ఏవ అసృజత తద్ ఏవ అత్తుం అద్రియత, మళ్ళీ వాటిని తినడానికి ఆలోచన పుట్టిందన్నమాట. అంటే ఆ మృత్యురూపి బ్రహ్మ సృష్టి ఉత్పన్నమైనప్పుడు సృష్టించాడు, తర్వాత ప్రళయకాలంలో దాన్ని మళ్ళీ భక్షిస్తాడు. ఆ మృత్యు బ్రహ్మేశ్వరుడు మళ్ళీ ఉత్పత్తిలో మళ్ళీ మృత్యునే కాకలి, అంటే అన్నిటిని నష్టం చేయడం, ధ్వంసం చేయడం అన్నమాట. మళ్ళీ వాటిని ధ్వంసం చేయాలని సంకల్పించామట, మనసులో అలాంటి ఆలోచన వస్తుందన్నమాట. అంటే ప్రళయం అంటే ఆ మృత్యు అంటే ఇక్కడ దాత్రం భక్షించడము, ఆ రకం పోల్చి చెప్తున్నామట. అంటే అది ఎంత నష్టం చేస్తుంది, మనం ఏ విధంగా ఒక పదార్థాన్ని ఉపయోగించినట్లయితే అది నష్టం అయిపోతుందో ఆ రకంగా ఇక్కడ పోల్చి చెప్తున్నామట. అందుకే అతను ఏవైతే రచించాడు ఇక్కడ రచించబడ్డాయో అవన్నీ కూడా అత్తుం తేటానికి అద్రియత, అన్ని కూడా వినాశం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే వాటిని మళ్ళీ నష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మృత్యు బ్రహ్మ. అంటే ప్రళయం చేయడానికి, ప్రళయకాలం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం భస్మీభూతం చేసి అన్ని విలీనం చేయగలుగుతారు, తనలో విలీనం చేసుకుంటాడనమాట. మన తిన్న ఆహార పదార్థాలు విధంగా మనలో పొట్టలు విలీనం అయిపోతే అలాగా విలీనం చేయడానికి సంకల్పిస్తున్నామట. సర్వం వై అత్తి, కానీ ఈ రకంగా విచారించి అన్ని కూడా ఇక్కడ గ్రహించేస్తున్నా, అంటే తినేస్తున్నామట. ఈ రకంగా అత ఇది తద్ అంటే ప్రళయరూప స్థితిని ఉత్పన్నం చేయమాట.
తినడం అంటే అక్కడ ప్రళయాత్మక స్థితిని ఉత్పన్నం చేయడం అన్నమాట. అందుకే ఇక్కడ తద్ అది ప్రళయాత్మక స్థితి ఉత్పన్నం ఏదైతే ఉందో తద్ అదితేహి అదితేహి అదితిత్వం అంటే ఈ రకంగా ఆ సృష్టించి మన దాన్ని ప్రళయ రూపంలో తీసుకెళ్ళిపోవడం అనేది అది ఆ పరమేశ్వరుని యొక్క మృత్యు బ్రహ్మ యొక్క అదితిత్వము అంటే అతని యొక్క స్వరూపం, అతని యొక్క వాస్తవిక యథార్థ స్వరూపం అనమాట. అదే అదితిత్వం అంటే ఆ శబ్దం యొక్క అర్థం అనమాట. ఎందుకంటే ఈ సృష్టిని మృత్యురూపి బ్రహ్మ అంటే ఆ పరమాత్మ సృష్టిని ఉత్పన్నం చేసిన తర్వాత నేను మళ్ళీ ప్రళయకాలంలో దాన్ని అంతం చేస్తానమాట. అంతం చేయడం దానికి ప్రక్రియ అంటే ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ రకంగా ఉంటుంది. అందుకే సర్వస్య ఏతస్య అత్త అన్నిటికీ ఉత్పన్నమైన సాధన పదార్థాలు అన్నిటి కూడా అత్త అంటే దాన్ని భుజించేస్తున్నాడు, ఏదో ఆ మృత్యు బ్రహ్మ దాన్ని భక్షిస్తున్నాడు, విలీనం చేసుకుంటున్నాడు. అత్తా భవతి సర్వం, అత్తా భవతి సర్వం అస్య అన్నం భవతి. అందుకే ఇదంతా కూడా ఆ మృత్యు బ్రహ్మకు అన్న రూపంలో భోగ్య వస్తు రూపంలో అది ఉత్పన్నమవుతుంది. భోగ్య రూప వస్తువులో అది సమక్ష. అందుకే ఇక్కడ ఏవం ఇదం అదితేహి అదితిత్వం వేద. అందుకే ఇక్కడ ఈ రకంగా అదితి యొక్క మృత్యురూపి బ్రహ్మ యొక్క సర్వభోగ్యత్వ రూపంలో ప్రళయకర్త రూపంలో ఏ విధంగా ప్రక్రియ విధానం ఎవరు తెలుసుకుంటారు అంటే ఆ పరమాత్మ సృష్టిని ఉత్పన్నం చేసిన తర్వాత సృష్టి యొక్క ప్రజావస్థను ఏ రకంగా దాన్ని భక్షిస్తున్నాడు, ఏ రకంగా దాన్ని నష్టం చేస్తున్న విలీనం చేసుకుంటున్నాడో ఆ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళంతా కూడా ఆ పరమాత్మ యొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే స ఐక్షత యది వా ఇవం అభిమంస్యే కనియో అన్నం కరిష్య ఇది సా తయా వాచా తేన ఆత్మన ఇదం సర్వం ఆశ్రయత. ఆత్మని వెండి ఉత్పన్నం చేశాడు. ఏదిదం కించ ఏవైతే కనిపిస్తున్నాయో ఏంటంటే యో యజుంసి సామాని చందాంసి యజ్ఞాన్ ప్రజా పశూన్ స యద్ ఏవ ఆశ్రయత ఏవైతే ఉత్పన్నం చేయబడ్డాయో అవన్నీ కూడా తత్ అత్తుం అద్రియత వాటిని కూడా ఆ మృత్యు బ్రహ్మ తినడానికి సిద్ధపడ్డాయన్నమాట. అలాగా సర్వం వ అత్తి ఇది అన్ని రకాలుగా ఏవైతే ఉత్పన్నమో అన్ని భక్షిస్తున్నాడు, విలీనం చేస్తున్నాడు. తద్ అదితేహి అదితిత్వం అదే అదితి యొక్క ఆ స్వరూపం, అదితి యొక్క యథార్థమైన స్థితి. అందుకే సర్వస్య ఏతస్య అత్తా భవతి. అందుకే సంపూర్ణంగా వీటిని భక్షించేవాడు అవుతాడు. అంటే పరమాత్మ మృత్యు బ్రహ్మ అని భక్షిస్తున్నాడు. సర్వం అస్య అన్నం అవుతుంది. అంత సంపూర్ణత అతనికి భోగ్య వస్తువుగా తయారవుతుంది. అందుకే ఏవం ఏతద్ అదితే అదితిత్వం వేద. ఎవరైతే ఈ రకంగా అదితి యొక్క అదితి స్వరూపం తెలుసుకుంటుందో వారు సమస్త బ్రహ్మాండ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేయబడింది. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఉస్నే విచారికి అంటే ఆ బ్రహ్మ విచారించాడు. ఏది మే ఇసుకో మారుతాము అంటే ఏదైతే మేము ఉత్పన్నం చేయ సంకల్పించానో సృష్టించాను, ఇప్పుడు బ్రహ్మాన్ని సృష్టించానో, వాక్కు ద్వారా 3 భాగాలు విభాగించేసి దాన్ని శరీరాన్ని దానం చేసానో అది వాటిని ఒకరిని చంపినట్లయితే, వాటిని భక్షించినట్లయితే తో తోడాసా భోజన కరుంగా అంటే వీటిని ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా నిర్మించలేదు. ఇప్పుడు ఎంత నిర్మించబడింది? కేవలము పృథివీ ఏంటి ఇంకా సంక్షేపం కొంచెం పూర్తిగా నిర్మించబడేది. బ్రహ్మాండం పూర్తిగా తయారు కాలేదు. బ్రహ్మాండము పూర్తిగా తయారు కాలేదు. కేవలం మనం ముందేం చెప్పుకున్నాము, అగ్ని ద్వారా మనకు కేవలము కొంతవరకు మాత్రం ఉత్పన్నం చేసుకున్నామట. ఏం చేసుకున్నాము? అగ్ని ద్వారా మనము ముందుగా జలం ఉత్పత్తిని, జలం ద్వారా పృథివీ ద్వారా అగ్ని అని చెప్పుకున్నామట. జలము, పృథివీ, అగ్ని వాటి ద్వారా మనం శిరస్సు తల ఒక బ్రహ్మాండ రూప స్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మాండంని పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంగా భిన్న అవయవాలతో పోల్చి చెప్పుకున్నామట. అది పూర్ణం కాదు, అది ఇంకా సృష్టి ఉత్పత్తిగా పూర్ణ స్వరూపం కాదు. కాబట్టి ఏదైనా వాటిని భక్షించాను, దాన్ని మళ్ళీ అది కొంచెం ఉత్పత్తి చేసి మళ్ళీ భక్షించినట్లయితే, విలీనం చేసినట్లయితే నాకు అది భోజనం భోగ్య కొంచెంగానే ఉంటుంది. అంటే పూర్తిగా నాకు సంతృప్తి కలిగదు, మళ్ళీ ఆకలి వేస్తుంది. అంటే తాత్పర్య పోల్చి చెప్తున్నామట. ఆ పరమాత్మ కొంచెం సృష్టి ఉత్పన్నం చేశాడు, అది నేను మళ్ళీ వెనకమైన విలీనం చేసినట్లయితే, ప్రళయం చేసినట్లయితే అది చాలా అల్పం అవుతుంది, చాలా తక్కువ అవుతుంది, అది పర్యాప్తం కాదు. అందుకే మొత్తం సృష్టించాలి అని చెప్పి మళ్ళీ
ఆ రకంగా మనసు సంకల్పిస్తామట. అందుకే థోడాసా భోజనం కరుంగా, ఇది సృష్టి నిర్మాణం కాలేదు. నిర్మాణం కాకుండా కొంచెమే తిన్నట్లయితే అది తక్కువ అవుతుంది, సరిపోదు. అందుకే ఏం చేశాడు ఉస్నే ఆ వాక్కు ద్వారా, మనసు ద్వారా, వాణి అది మనసు ద్వారా ఏం చేశాడు వీటన్నిటిని మళ్ళీ రచించాడనమాట. ఏంటివి? ఏవైతే మనకు బ్రహ్మాండం కనిపిస్తున్నాయో రిక్, యజు, సామ, చంద్, యజ్ఞకర్తలు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రజా సమూహం ఏదైతే ఉందో, పశు పక్షులు, క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ సృష్టించాడనమాట. ఉస్నే జిస్ కి రచనకి ఏడు రచించాడో ఉసీకు ఖానేకి విచరికే, మొత్తం అది రచించిన తర్వాత అప్పుడు భక్షించడానికి మళ్ళీ ప్రళయించడానికి సిద్ధపడ్డాడు అనమాట. అప్పుడు అంటే ఇక్కడ వెనకబడి రచించాడు, వెనకబడి దాన్ని నష్టం చేసుకున్న తాత్పర్యం కానీ, అంటే అక్కడ సృష్టికాలం మొత్తం జరుగుతున్నాం. సృష్టించిన తర్వాత ఒకసారి భక్షించిన తర్వాత మరి పూర్తి వెనకబడి ఆకలి ఏం కాదు కదా, అది ఆ సమయం మళ్ళీ ఆకలింపు చేసుకునే సమయానికి వస్తుందంతా ఆ సృష్టికాలం అంత విశాలంగా దీర్ఘకాలం వరకు మనకి సృష్టి బ్రహ్మ నడుస్తుందన్నమాట. ఆ పరమాత్మ సృష్టించామట, తర్వాత దాన్ని భక్షిస్తాడనమాట, అంటే ప్రళయ రూపంలో విలీనం చేస్తాడు. భక్షించంటే వెనకబడి ఉత్పత్తి చేసే నష్టం చేసే తాత్పర్యం కాదు. అలా ప్రక్రియను ఆ రకంగా అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్రళయ రూపంలో, సృష్టి రూపంలో చెప్తూ భక్షణ రూపంలో చెప్తూ ఇక్కడ అభివ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయబడుతుందన్నమాట. అస్తు. మొత్తానికి ఈ రకంగా ఇంకా సృష్టిలో మొత్తం అన్ని కూడా ఏవైతే కనిపిస్తున్నాయో మనకు జ్ఞాన విజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రజా సమూహంతో కూడుకున్నటువంటి అన్ని కూడా రచించారన్నమాట. రచించిన తర్వాత ఉసికు ఖానేకు విచారికి వాటిని తినడానికి సిద్ధపడ్డాడు మృత్యుదీపు బ్రహ్మ. నిశ్చయి వహు సబ్కో ఖాతా, ఎందుకంటే నిశ్చయంగా అతను అన్ని కూడా భక్షిస్తామట. ఎందుకంటే అతని యొక్క స్వరూపం అన్నమాట. సృష్టిని నిర్మించిన తర్వాత ఆ పరమాత్మకు స్వరూపం అంటే వాటిని భక్షించాలి, వాటిని విలీనం చేసుకుంటాడు అన్నమాట. తనలో విలీనం చేసుకుంటాడు. ఎందుకంటే యహి అదితిత్తుదే ఆ పరమేశ్వరుని యొక్క మృత్యు బ్రహ్మ యొక్క స్వరూపం, యథార్థ స్వరూపం అనమాట. సబ్ కుచ్ ఖాజత, అందుకే ఈ బ్రహ్మాండ సృష్టి మొత్తం కూడా విలీనం చేసుకోగలుగుతాడు, అందుని భక్షించగలుగుతాడు. అందుకే ఇస్లే మృత్యుకు అదితికి అయితే, అందుకే మృత్యుని మనం అదితి అంటాం అన్నమాట. అందుకే మృత్యుని ఏమంటాం? అదితి అని చెప్పుకుంటాము. జో ఇస్ ప్రకార్ అదితికి అదితిత్వకో జాంత, ఈ రకంగా అదితి యొక్క అదితిత్వ మృత్యు బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటుందో వహ్ ఇన్ సబ్ కా భోక్తా హోతా వహో, అతడు వీటన్నిటికీ భోక్త, అన్నిటికీ భుజించే సామర్థ్యంతో యుక్తుడవుతాడు. అంటే ఈ రకంగా పరమాత్మ యొక్క మృత్యు బ్రహ్మ యొక్క స్వరూపం తెలుసుకుంటారో ఆ సాధకులు కూడా అన్ని రకాల భక్షణ పదార్థాలు ఏవైతే అన్ని సకల మనోకామలు ఏవైతే సిద్ధింప చేసుకోగలుగుతాడని తాత్పర్యం అంటే ఇక్కడ అన్ని కూడా పొందగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఉత్పన్నం అవుతుంది. ఆ మృత్యు బ్రహ్మ యొక్క సృష్టి ప్రక్రియను, ప్రళయావస్థను తెలుసుకున్నట్లయితే ఆ సంపూర్ణ మనోకామలు సిద్ధిస్తాయి. సంపూర్ణ కామలు, సంపూర్ణ భోగ్య పదార్థాలు కూడా అతనికి వ్యక్తమవుతాయి, వివ్యక్తమవుతాయి అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని బ్రహ్మ సృష్టించిన తర్వాత దాన్ని భక్షించడానికి సిద్ధపడ్డాన్ని చెప్పుకున్నాము. అది ఎందుకంటే అలా మొత్తం ఆయనకు భోగ్య వస్తువు, భోగ్య పదార్థంగా అతనికి అలాగే సిద్ధంగా అతని ఆధీనంలో ఉంటుందన్నమాట. ఆ రకంగా తయారు చేసి సంకల్పించాలని చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ సంకల్పిస్తున్నాడు. సో అకామయత భూయస యజ్ఞేన భూయో యజేయ ఇది. సో అశ్రామ్యత స తపో అతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యం ఉదకం ఉదక్రమాత్ ప్రాణాః వై యశో వీర్యం తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం స్వయితుం ఆద్రియత తస్య శరీర ఏవ మన ఆసీత్. తర్వాత ఆ పరమాత్మ ఆ మృత్యురూపి బ్రహ్మ ఏం చేశాడు? సహా అకామయత, మళ్ళీ కామన చేసాడనమాట. ముందు మొత్తం యజుంసి అని చెప్పి మొత్తం తయారు చేసేదా, అన్ని రకాలుగా పిండాన్ని తయారు చేసాడు. అంటే బ్రహ్మాండంలో పశువులు పక్షులు ప్రజలు యజ్ఞకర్తలు ఏవైతున్నాయో మొత్తాన్ని సృష్టించామట. అలా చేసిన తర్వాత మళ్ళీ సంకల్పిస్తున్నాడు. ఆ మృత్యుది బుధమైన సంకల్పించాడు. సహ అకామయత భూయస, అంటే ఈ యజ్ఞముల ద్వారా, ఎందుకు యజ్ఞేన యజేయ అని చెప్తున్నావు కదా. సో అకామయత భూయస యజ్ఞేన భూజో యజేయ ఇది. ఆ యజ్ఞం ద్వారా, యజ్ఞ రచన ద్వారా యజ్ఞం యజించాలి అంటే కదా దాన్ని విశేషంగా రచించాలి అని చెప్పి సంకల్పించాడు అనమాట. అందుకే సంకల్పించాడు కాబట్టి సహ అశ్రామ్యత, అతను శ్రమించడం, వాళ్ళు తప్పించడం అనమాట. ఆ సహ తప అతప్యత, వాళ్ళు తప్పించడం చేత ఆ తపస్సు చేయడం ద్వారా ఏమైపోయినాయి?
తస్య శ్రాంతస్య తప్తస్య ఆ శాన్ తస్య శ్రాంతస్య తప్పింపడం చేత ఆ తపవదు శ్రాంతం చేత ఏమైపోయింది, యశః వీర్యం యశోబలం ఉత్పన్నమైంది. ఏం ఉత్పన్నమైంది? ఆ తపస్సు ద్వారా ఆ తాపం ద్వారా ఏమైపోయింది, మళ్ళీ యశః వీర్యం యశోబలము ఉత్క్రామత. ఉత్క్రామత అంటే అది ఉత్క్రామం అంటే అది ఉత్కృష్టంగా వృద్ధి చెందింది, ఉత్పన్నమైంది. యశోవీర్యం ఉత్పన్నమైంది. అందుకే ప్రాణాహ వై యశోవీర్యం. ఇక్కడ శ్వాస ప్రశ్వాసం ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా యశోవీర్యం. యశోవీర్యం అంటే శబ్దం యొక్క వాచ్యాన్ని అభివ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాణాహ శ్వాస ప్రశ్వాసం యొక్క గతి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో యశోవీర్యాన్ని శబ్దం యొక్క వాచతత్వాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి, అభివ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇవి తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు, అవి ప్రాణులు ఉత్పన్నం చెందినప్పుడు, ఆ ప్రాణులు ఉత్పన్నమైనప్పుడు ఏమైపోయింది, శరీరం మనకు అధిష్టానం అంటే శరీరం ఏంటి, ఆ ప్రాణతత్వం ఉత్పన్నమైన ప్రాణతత్వానికి అధిష్టానంగా శరీరం ఉత్పన్నమైంది. అందుకే యశోవీర్యం తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు, ప్రాణులు ఉత్పన్నమైనప్పుడు, ఉత్క్రాంతేషు అంటే ప్రాణులు ఉత్పన్నమైనప్పుడు శరీరం స్వయుతం అంటే ఆ శరీరము అధిష్టానంగా ఉంది. ఎవరికి? ఆ ప్రాణతత్వానికి, జీవాత్మక. ఆ జీవాత్మక ఆధారభూతంగా ఉందన్నమాట. అందుకే ఆ శరీరం అనే అధిష్టాన రూపంలో శరీరం అయితే ఉందో స్వయుతం అంటే వృద్ధి చేయడం కొరకు ఆ దానం చేయబడింది. అంటే ఆ గతి పూర్వకమైన వృద్ధి జరగడం కొరకు ఆద్రియత అంటే ఈ శరీరం దానం చేయబడింది. అంటే ఈ శరీరంలో ఆ ఆరాధన చేసుకొని ఆ జీవాత్మ అక్కడ ప్రాణతత్వంతో యుక్తమై ఉంది అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే స్వైతం ఆద్రియత గతి పూర్వకంగా నిరంతరంగా వృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే తస్య శరీర ఏవ మనః ఆసిత్. ఎందుకు? తన శరీరంలోనే మనసును కూడా యుక్తం చేశాం కాబట్టి. శరీకాహి మన కర్త అంటే శరీరంలో ఉండేటువంటి మనస్తత్వంతో అది యుక్తమై ఉంది కాబట్టి అక్కడ సంకల్ప వికల్పాలను విచారిస్తూ ఉండేది అని చెప్పి ఇక్కడ ఈ 6వ మంత్రం కూడా ఈ రకంగా మనం ప్రస్తావిస్తుంది. అంటే उसने यह कामना की, ఏ రకం కామన చేశాడు, ఏ రకం సంకల్పించాడు, మే పునః బడే భారీ యజ్ఞసే యజన కదు. అంటే ఒక పెద్ద విశాలమైన యజ్ఞం ద్వారా యజించాలి, ఈ సృష్టిని నిర్మించడానికి ఇంకా ఈ రకంగా వృద్ధి చేయడం కొరకు. యజ్ఞం ఎందుకు చేస్తాం? మనవ కామన సిద్ధింపజేయడం కొరకు, సృష్టి కళ్యాణం కొరకు, మానవ కళ్యాణం కొరకు ఆ రకంగా సంకల్పించి ఈ రకంగా సృష్టించామాట. అందుకే భూయస అంటే ఒక విశాలమైన యజ్ఞైన భూయో యజేయ ఇతి అని సంకల్పించామట. అందుకే ఇస్సే బహు శ్రమిత్ హోగయ, ఆ రకంగా సంకల్పించి ఆయన శ్రమించడమట, తప్పించడమట, బాగా పరితపించడమట. అలా పరితపస్య చేయడం ద్వారా ఏమైపోయింది, ఆ తపం చేత ఏమైపోయి మృత్యు బ్రహ్మకు యశోవీర్యం ఉత్పన్నమయ్యాయి, యశస్సు వీర్యాలు ఉత్పన్నమయ్యాయి. దాని ద్వారా ప్రాణి యశవీరి, ఇక్కడ యశోవీర్యం ఉత్పన్న ప్రాతత్వం ఉత్పన్నమైంది. ఏమైపోయింది? ప్రాతత్వం ఉత్పన్న అంటే ఆ జీవాత్మ యొక్క తత్వం అక్కడ అభివ్యక్తంగా ఉందన్నమాట. అందుకు ఉంది కాబట్టి ఇక్కడ తస్య శ్రాంతస్య తప్తస్య యశోవీర్యం ఉత్క్రామత. ప్రాణావై యశోవీర్యం, ఇక్కడ ప్రాణలే యశోవీర్యంగా చెప్పుకున్నాం. ఉత్పన్నం అంటే యశస్సు ప్రాణమే ఉత్పన్నమైంది అని చెప్పుకున్నాం. అంటే ప్రాణతత్వం అక్కడ విద్యమానంగా ఉంది. ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం స్వయుతం ఆద్రేత. ఎప్పుడైతే ఆ ప్రాణాలు వెళ్ళిపోయినప్పుడు, అంటే ప్రాణాలు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, శరీర ప్రాణాహ తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు, ఇక్కడ ఉత్పన్నమైనప్పుడు అంటే ఇక్కడ తాత్పర్యం ఉత్పన్నమైనప్పుడు అని కాకుండా ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు, ఉత్క్రాంతేషు ఉత్క్రమం చెందినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు శరీరం స్వైతం ఆద్రియత. ఆ శరీరం అంతా ఏంటి, ప్రాణాలు ఉన్నంత వరకు ఏమవుతుంది, శరీరము బాగా ఉంటుంది. ఆ ప్రాణాలు వెళ్ళిపోగానే ఏమవుతుంది, స్వైతం ఆద్రియత. స్వైతం ఆద్రియత అంటే అది పొంగిపోతుంది. పొంగడం అంటే ఉబ్బుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, శరీరంలో ప్రాణం లేకపోతే మనం అలాగే పెట్టామనుకోండి, ఆ శరీరాన్ని డెడ్ బాడీ అలా పెట్టామనుకోండి, అదంతా స్మెల్ అంటే బాగా పొంగిపోతుంది. మనం ఏమైనా జీవ జంతువులు చనిపోయిన బయట పారేస్తూ ఉంటామట, అంతా పొట్ట పగిలిపోతుంది అనమాట. ఆ శరీరం అంతా ఉబ్బుతుంది అనమాట. ఎందుకంటే గాలి అంతా దాన్ని నిండిపోతుంది కాబట్టి, శ్వాస ప్రశ్వాస గాలి అంతా ఇది అయిపోతుంది కాబట్టి మొత్తం గాలి అంతా లోపలికి వెళ్ళిపోయి పిండంలోకి వెళ్ళిపోయి అది ఉబ్బి పగులుతుంది అన్నమాట. ఆ రకంగా స్వయితం ఆద్రియత. అందుకే తస్య శరీర ఏవ మనః ఆసిత్. ఎందుకంటే అక్కడ ఉబ్బిపోతుంది. అందుకే ఉస్క మన్ శరీరమే హి రహ. కానీ సూక్ష్మంగా ఆ శరీరంలోనే ఆ మనసుని కూడా వ్యాపించి ఉంది, అక్కడే ఉంది అనే అంశాన్ని ఇక్కడ చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే, సో అకామయత మేద్యం మే ఇదం స్యాత్ ఆత్మన్వ ఆత్మన్వ్యయేన
ఆత్మన్ సు అకామయత అకామయత మేద్యం ఆత్మాన్వి మేద్యం మే ఇదం స్యాత్ ఆత్మాన్వి ఆత్మన్ వి శబ్దము అనేన స్యామితి ఆత్మాన్వి అనేన స్యామితి తతో అశ్వః సమభవత్ యదస్వత్ తన్ మేధ్యం అభూత్ ఇతి తదేవ అశ్వమేధస్య అశ్వమేధత్వం ఏషాః వా అశ్వమేధం వేద య ఏనం ఏవం వేద తం అనవరుధ్య ఏవ అమన్యత తం సంవత్సరస్య పరస్తాత్ ఆత్మనా ఆలభత పశూన్ దేవతాభ్యః ప్రత్యౌహత్ తస్మాత్ సర్వదేవత్యం ప్రోక్షితం ప్రజాపత్యం అలభంత ఏషః వా అశ్వమేధో య ఏష తపతి తస్య సంవత్సరః ఆత్మా అయం అగ్నిః అర్క్ తస్య ఇమే లోకాః ఆత్మానః తౌ ఏవ అర్క్ అశ్వమేధౌ సో పునర్ ఏక ఏవ దేవతా భవతి మృత్యురేవ ఆపః పునః మృత్యుః జయతి న ఏనం మృత్యు ఆప్నోతి మృత్యు అస్య ఆత్మా భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి అని ఇక్కడ అంతిమంలో మళ్ళా ఆ పరమాత్మ ఏ రకంగా సంకల్పించాడంటే ఇక్కడ స అకామయత ఆ మృత్యు బ్రహ్మణ మనసులో సంకల్పించాడు. మేధ్యం అంటే మేధ్యంగా పవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని యశోవీర్యాన్ని ప్రాణాన్ని నేను ఉత్పన్నం చేయాలి, ఉత్కృష్టంగా చేయాలి అని చెప్పి ఇక్కడ మనసులో సంకల్పించామట. సహ అకామయత మేధ్యం అంటే పవిత్రమైనటువంటి మే ఇదం ఈ శరీరాన్ని యశోవీర్యంతో యుక్తమైన ప్రాణతత్వాన్ని తో యుక్తం చేయాలి. అందుకే ఆత్మాన్వి అని చెప్పి ఉత్కృష్టమైన ఆత్మ శరీరంతో యుక్తం చేయాలి. అనేన శ్యామ అంటే ఈ రకంగా శరీరంతో యుక్తం కావాలి అని చెప్పి ఈ రకంగా సంకల్పించామట. అనే శ్యామ ఇది. అందుకే తర్వాత ఏం చేశాడు? తత అశ్వః గతిపూర్వకం అంటే వృద్ధితో యుక్తమైన అందుకే గతియుక్తంతో యుక్తుడయ్యామట. తత అశ్వః సమభవత్ అస్వరూపంలో వృద్ధి చెందామట. అంటే విశేషంగా గతిశీలుడయ్యాడు. యద్ అశ్వత్ తద్ మేధ్యం ఏదో వృద్ధి చెందుతున్నటువంటి ఆ స్వరూపం అయితే ఉందో దాని మేధ్యం, అదే పవిత్రంగా మేధాబుద్ధితో యుక్తమై ఉంది, జేయంగా ఉంది, తెలుసుకోవడానికి యథార్థంగా ఉంది. కాబట్టి యద్ అశ్వత్ తద్ మేధ్యం యజ్ఞీయ అభూత్ అంటే యజ్ఞిక అధికార రూపంలో ఇక్కడ సత్తా రూపంలో అది ఈ రకంగా ఉత్పన్నమై ఈ రకంగా విద్యమానంగా ఉందన్నమాట. యద్ అశ్వత్ తద్ మేధ్యం యజ్ఞీయ అభూత్ యజ్ఞీయ రూపంలో యజ్ఞీయ తత్వ అధికారం రూపంలో వ్యక్తమైందనమాట. అందుకే తద్ అశ్వమేధస్య అశ్వమేధత్వం. ఎందుకంటే ఇది అశ్వమేధ శబ్దం యొక్క అశ్వమేధ యొక్క స్వరూపం అంటే దాని యొక్క అర్థం అంటే వృద్ధితో పాటు పవిత్రంగా యథార్థంగా ఉంటూ అది సత్కర్మకర్తతో యుక్తమై ఉంటుందన్నమాట. అందుకే ఏషాహ వై అశ్వమేధం, ఇది అశ్వమేధం అని చెప్పాం. ఇదొക്കെ తెలుసుకుంటారు. ఏషః వై అశ్వమేధం వేద. ఈ రకంగా వస్తే యథార్థంగా అశ్వమేధాన్ని తత్వం తెలుసుకుంటారో ఏనం ఏవం వేద ఈ రకంగా అర్థం చేసుకుంటారో తం అనవరుద్ధ్య ఏవ అమన్యత అంటే ఎటువంటి ఆటంకం లేనటువంటి ఎటువంటి ఆడంబరం లేనటువంటి తత్వం అతనికి తెలుస్తుంది, యథార్థ స్వరూపం అతనికి తెలుస్తుంది. అమన్యత అంటే ఆ రకంగా అర్థమవుతుంది. అంటే అటువంటి ఆటంకం లేనటువంటి స్వరూపం అతనికి యథార్థంగా తెలుస్తుంది. అందుకే తం సంవత్సరస్య పరస్తాత్ ఆత్మనే అలభత అని చెప్పుకున్నామట. అంటే తం ఇక్కడ ఆ వర్ష రూపం తర్వాత యథార్థ తెలుసుకున్నాం. తం సంవత్సరస్య పరస్తాత్
మనం సంవత్సరం అంటే కాలం అని చెప్పుకున్నాం కదా, కొన్ని అవధి కాలం చెప్పుకున్నాం. ఆ వర్షకాలం తర్వాత ఆ ఆత్మ కొరకు, ఆత్మ కళ్యాణం కొరకు ఆ మనిషి మళ్ళీ సంకల్పించాడు. అంటే ఆత్మోన్నతి కొరకు, పరమానందం కొరకు అక్కడ మళ్ళీ సంకల్పించాడు. అందుకే ఆత్మనే ఆలబత అంటే ఆత్మ యొక్క గ్రహాన్ని పొందడం కొరకు విశేషంగా స్వీకరించాడంటే మనసు సంకల్పించాడన్నమాట. అందుకే పశూన్ దేవతాభ్య ప్రత్యౌహత్. అందుకే ఆ పశువులను దేవతలను పశువులను దేవతాభ్య ప్రత్యహోత్ దేవతలకు సమర్పించాడు అన్నమాట. అన్ని ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని దేవతలకు సమర్పించాడు. తస్మాత్ సర్వదేవత్యం అన్ని దేవతలకు కూడా ప్రోక్షితం అంటే పవిత్రంగా ప్రాజాపత్యం ప్రజాపతి సంబంధి అలభంతి అన్ని కూడా స్వీకరించడు. అన్ని కూడా సమస్త దేవతలకు కూడా సమర్పించాడన్నమాట. ఏషః వై ఏషః వై అశ్వమేధ, ఇదే అశ్వమేధం యొక్క స్వరూపం ఈ రకంగా ఉంటుందని చెప్పి ఈ రకంగా అంటే అశ్వమేధం కావాల్సినటువంటి తత్వాన్ని నిమిత్తం చేసుకుని ఏ రకంగా యజ్ఞంలో క్రియాకలాపాలు చేస్తామో, బ్రహ్మాండంలో క్రియాకలాపాలు చేస్తామో ఆ రకంగా ఇక్కడ పోల్చి చెప్పబడి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. అందుకే ఏషః తపతి, ఈ రకంగా ఎవరు తపిస్తారో తస్య సంవత్సర, ఆ సంవత్సరం అనేది వర్షం అనేది ఆత్మ అయం అగ్ని అంటే ఈ శరీరూపి ధడి అయితే శరీరం అయితే ఉందో ఆ అగ్ని అంటే అర్క రూపంలో వ్యక్తమవుతుంది. తస్య ఇమే లోకాహ అంటే లోకాంతరాలు ఏవైతున్నాయో ఆత్మనః విని లోకాంతరాలు ఏవైతున్నాయో ఆత్మ యొక్క శరీరాలు అన్నమాట. ఆత్మ యొక్క శరీరాలు అంటే స్థూల భాగం అంతా ఏదైతే గమనిస్తుందంటే ఆత్మ యొక్క స్వరూపాలు, ఆత్మ యొక్క శరీరాలని చెప్పి చెప్పుకున్నాం అనమాట. తౌ ఏతౌ అర్క అశ్వమేధౌ ఈ రెండు కూడా ఏవైతే అగ్ని అర్కం అంటే అగ్ని సూర్యుడు అని చెప్పుకున్నామట. అర్క అశ్వమేధౌ ఏవైతే ఉన్నాయో స ఉ పునః ఏకా ఏవ దేవత భవతి. ఇవన్నీ రెండు కలిసి కూడా అర్క అశ్వ, రెండు అర్కము అశ్వ అని చెప్పి రెండు పదాలు కూడా కలిసి ఏమవుతాయంటే ఏక ఏవ భవతి, ఒకే దేవత రూపంలో అభివ్యక్తం అవుతాయి. అందుకే మృత్యు ఏవ మృత్యు ఏహ ఆ మృత్యు బ్రహ్మ ఏం చేసే మళ్ళా మృత్యు ఏవ అప పునః మృత్యుం జయతి. ఆ మృత్యు బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ మృత్యుం జయతి, ఆ మృత్యునే మళ్ళీ అతిక్రమించగలుగుతాడు అంట. మరణాన్ని అతిక్రమించగలుగుతాడు అంటే మృత్యుని దూరం చేయగలుగుతాడు. నా ఏనం మృత్యు ఆప్నోతి, ఇతనికి మృత్యునిది దగ్గరికి రాదు, మృత్యునిది వినాశం దగ్గరికి రాదు. ఎందుకంటే దాని ఆ రకంగా యథార్థంగా సమస్యకాన్ని తెలుసుకొని తప్పిస్తున్నాడు కాబట్టి మృత్యు భయం అనేది అతనికి ఉండదు, ఎటువంటి ఆటంకం ఉండదు. అందుకే నా ఏనం మృత్యుం ఆప్నోతి, మృత్యుని పొందగలుగుతాడు అంటే మృత్యుని పొందలేడు ఇక్కడ. నా ఆప్నోతి మృత్యు, మృత్యు అంటే ఇక్కడ మృత్యు బ్రహ్మ అస్య అంటే ఈ జ్ఞానంతో యుక్తమైనటువంటి సాధకుడు ఏదవుతున్నదో అస్య ఆత్మ ఆత్మ భవతి ఏతాసాం దేవతానాం ఏకః ఏవ భవతి. అంటే దేవత రూపంలో ఒకటిగా వృద్ధి చెందుతుంది, దేవత రూపంలో అభివ్యక్తం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా అస్య ఆత్మ భవతి ఏతసాం దేవతానాం దేవతల యొక్క ఏక ఏవ భవతి, దేవత రూపం ఒకటే ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఇక్కడ ఏతే సూర్యుడు తప్పిస్తున్నా అని చెప్పామో ఇది అశ్వమేధ యజ్ఞం ఇక్కడ నడుస్తుంది, అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నది. ఎందుకంటే సంవత్సరం ఇక దీనికి శరీరం అని చెప్పుకున్నామట. ఈ అశ్వమేధ యజ్ఞానికి సంవత్సరమే శరీరంగా భావించాము. ఈ సంవత్సరంకి అంతర్గతంలోనే లోపలనే యజ్ఞం అనేది పూర్తిగా సంపన్నం అవుతున్నాడు. ఈ సంవత్సరానికి అంతర్గతంలోనే యజ్ఞక్రియ యజ్ఞానుష్ఠానాన్ని కూడా సంపన్నంగా పూర్ణంగా సమాప్తమవుతాయి. కానీ ఈ రకంగా తప్పించడం అనేది యజ్ఞం అని చెప్పుకున్నాం. ఈ రకంగా సంవత్సరం అంతర్గతంలో ఆ యజ్ఞానుష్ఠాన కర్మ ఏదైతే సంపన్నమవుతుందో దాన్నే ఇక్కడ యజ్ఞం అని చెప్పుకున్నామట. అలాగే ఆ యజ్ఞం అయితే ఉందని అర్కం చెప్పుకున్నాం, యజ్ఞం చెప్పుకున్నాం, అర్క రూపం చెప్పుకున్నామట. అదే అశ్వమేధమే ఇక్కడ చెప్పుకున్నాం. అర్కం చెప్పుకున్నాం అంటే అర్కం అనే అశ్వమేధం రెండు ఒకటే, రెండు కలిసి ఒకటి అని చెప్పుకున్నాం. అశ్వమేధం ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం, అగ్నిని అర్క రూపం చెప్పుకున్నాం, అశ్వమేధమే అర్కమే అశ్వమేధంగా చెప్పుకున్నాం అనమాట. అందుకే లోకంలో ఇది శరీరంగా వ్యాప్తం అయిపోయిందంట. అంటే
అర్క రూపంలో అగ్ని రూపంలో శరవంతుడా లోకంలో అంతటా వ్యాపించిందన్నమాట. అందుకే అశ్వం అనగానే వృద్ధి చెందడానికి ప్రతీకాత్మక చెప్పుకుంటాం. అశ్వం అనగానే వృద్ధిక ప్రతీకాత్మక వృద్ధి జరగడానికి నిమిత్తము అన్నిటిగా భావిస్తామట. అందుకే అశ్వం అంటే ఒక రకంగా వృద్ధి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అందుకే సమస్త లోకాల్లో నిహితమైన అగ్ని అయితే ఉందో అన్నిటిని వృద్ధి చేస్తుంది. సమస్త లోకాల్లో వ్యాపించిన అశ్వం అయితే ఉందో, అగ్ని అయితే ఉందో అన్నిటిని అన్నిటి వృద్ధి చేస్తుందంట. అందుకే ఇక్కడ అన్ని రకాలుగా వృద్ధి చేస్తుంది కాబట్టి అశ్వమేధం అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే అంతిమంలో ఈ రకం తీసుకుంటే సూర్యుడు, అగ్ని వీళ్ళంతా దేవతలు ఎంత ఎవరైతే ఉన్నారో ఆ మృత్యు బ్రహ్మలో సమ్మిళితం అవుతుంది. అంటే అంతతో గత్వ ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ చెప్పుకున్నా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక సంకేత రూపంలో సూర్యుడు, అగ్ని ఇత్యాది దేవతలంతా కూడా ఆ మృత్యురూపు బ్రహ్మలో అంటే ఆ పరబ్రహ్మలో ఏ లీన్ అంటే ఇక్కడ ఏకో భవతి అంటేనా అందులో విలీనం అయిపోతారు. అందులో కూడా అందులో విలీనం అయిపోతామట. అంటే ఇంకా ఆ పరమాత్మను విడినప్పుడు మరి మృత్యు ప్రాప్తి అంటూ ఉండదన్నమాట. అంటే నిత్యం మళ్ళీ శరీరం ధారణ చేయకుండా ఆయన నిరంతరంగా పరమానందంలో, ముక్తిలో, మోక్షంలో ఉంటారు. అందుకే మృత్యు ఉస్క ఆత్మ రూపంలో ఉంటుంది. మృత్యు అనేది ఆత్మ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా దేవతలంతా కూడా ఒకటవుతారు. అందుకే ఎవరైతే ఈ రకంగా ఈ రహస్యం తెలుసుకుంటారో ఆ దేవతలంతా ఒకటయ్యి ఆ మృత్యురూప బ్రహ్మలో లీనమైపోతారు. మళ్ళీ వారికి మృత్యు అంటూ ఉండదు, మృత్యులో సమాహితం అవుతుందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే ఉస్నే యహ్ కామనాకి మే పునః ఇది కాదు, ఉస్నే యహ్ కామనాకి మేరా యహ్ శరీర్ మేధ్య, ఈ నా శరీరం అయితే ఉందో ఒక రకంగా యజ్ఞం జరుగుతుంది, ఒక యాగం జరుగుతుందన్నమాట. మే ఇస్కే ద్వారా శరీరవాన్ హోము, అందుకే వీడి ఈ యజ్ఞం ద్వారా, యజ్ఞీయ ప్రక్రియ ద్వారా నేను శరీరంతో యుక్తం కావాలి. ఎందుకంటే ఈ శరీరము అశ్వత్ అంటే అది పూర్తిగా వ్యాపిస్తుంది, అంతా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. ఇస్లియే అశ్వ హోగయ, అందుకే అది అశ్వం అని చెప్పుకున్నామట, అదే మేధ్యం అని చెప్పుకున్నామట. అందువల్లనే ఈ అశ్వమేధత్వం ఏంటంటే ఈ రకంగా మనం తీసుకోవాలి. ఈ రకంగా తెలుసుకుంటారో ఎవరైతే వహి అశ్వమేధకు జాత, అశ్వమేధ యొక్క స్వరూపం తెలుసుకోగలుగుతారు. ఉసే అబోధ రహిత్ అంటే అతడు ఎటువంటి బోధన రహితమైనటువంటి అంటే బంధన శూన్యమైనటువంటి చింతనం చేశామన్నమాట. అంటే ఎటువంటి బంధనయుక్తం కాకుండా. అందుకే ఏం చేశాడంటే ఉస్నే సంవత్సరకే పశ్చాత్ ఉస్కా అప్నే లియే హి ప్రాప్తి కియా, సంవత్సరం తర్వాత తన ఆత్మ కళ్యాణ కొరికే దాన్ని పొందాడు అన్నమాట. ఆత్మ స్వరూపం పొందాడు. తత అన్య పశువుం కోబి దేవతాం కే ప్రతి పౌంచయ, అన్య పశు పక్షులను కూడా అన్య దేవతల వరకు పంపించగలిగాడు. అతః याज्ञिक लोग मंत्र द्वारा संस्कार किए हुए सर्व देव संबंधी प्रजापत्य पशु को प्राप्त करते हैं. అను యాజ్ఞికులు ఎవరైతే ఉన్నారో మంత్రం ద్వారా సంస్కరించబడినటువంటి సమస్త దేవతలకు కూడా సమస్త దేవత సంబంధి క్రియాకలాపాలు ఏవైతున్నాయో ప్రాజాపత్య పశువుకు ప్రాప్తి కలితే, ప్రాజాపత్య పశువులన్నిటి కూడా వ్యాప్తి చెందుతారు, అంటే వాటిని పొందగలుగుతారు. యహ్ జో సూర్య తప్తా హై, ఎవరైతే సూర్య తపిస్తున్నారో వహి అశ్వమేధ హై, అది ఇక్కడ అశ్వమేధంగా తీసుకోవాలి. కింటు వే మృత్యు రూపు ఏకీ దేవత, వాళ్ళు కానీ మృత్యు రూపంలో ఒకటిగా అవుతుంది, అంటే ఒక రూపంలో అవుతున్నమాట. అందుకే ఎవరైతే ఈ రకంగా జో ఇస్ ప్రకార జాంతా తెలుసుకుంటారో పునర్మృత్యుకు మనం ఈ రకంగా యథార్థ స్వరూపం తెలుసుకునే వాళ్ళు మళ్ళీ మృత్యుని జయించుకోగలుగుతారు అన్నమాట. మృత్యుని జయించుకోగలుగుతారు అంటే మళ్ళీ వాళ్ళకి మృత్యు అంటూ ఉండదు అన్నమాట. ఎప్పుడైతే ఆ పరమాత్మత్వం లీనమైపోతుందో వాళ్ళకి మృత్యు అంటూ ఉండదు. అంటే పరమానందం లీనమవుతుందో వాళ్ళకి మృత్యు అంటూ ఉండదు, మృత్యుని పొందలేదు. అందుకే ఉస్ మృత్యు నహి పాసక మృత్యు ఉస్క ఆత్మ హోజత, అందుకే మృత్యు అతనికి ఆత్మస్వరూపం అవుతుంది. ఆత్మ తన ఆత్మ రూపంలో, తన అభివ్యక్తి రూపంలో, ఆనంద రూపంలో అభివ్యక్తుడు అవుతాడు అన్నమాట. అందుకే తథా వహు ఇన్ దేవతావం మేసే ఏక్ హోజత, అందుకే ఈ దేవతల్లో అన్నిటిలో ఒకటిగా అవుతాడని చెప్పి ఈ విధంగా ఈ విషయాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. అంటే మొత్తానికి ఎవరైతే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి మృత్యు యొక్క భయం ఉండదు. ఆ పరమాత్మ లేని వ్యక్తికి మళ్ళీ మృత్యు అంటూ సంభవించాలంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అందులో ఆ మోక్షంలో లీనమవుతారు, పరమాత్మ లీనమైపోతుంది. పరమాత్మ లేని వ్యక్తికి సాంసారిక క్రియాకలాపాల పట్ల ఎటువంటి భయం, ఎటువంటి ప్రీతి అనేది ఉండదని చెప్పి
ఆ భావనతో ఇక్కడ దృష్టాంతాన్ని పోల్చుకుంటూ చెప్పారన్నమాట. ఇది దీని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ రకంగా ఇది ద్వితీయం బ్రాహ్మణం, రెండో బ్రాహ్మణ సమాప్తమేది. ఈ రకంగా మన సృష్టి ప్రక్రియ ఉత్పన్నమైన తర్వాత శారీరక పిండం ఉత్పన్నం చేశాము. అలాగే దైవీయ పిండం అంటే కొంత బ్రహ్మాండాన్ని పిండాన్ని మనం ఉత్పన్నం చేసి అక్కడ ఏ రకమైన తత్వం ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సంకేత రూపంలో మనం చూసాం అనమాట. అస్తు. ఈ రకంగా మనం రెండో ఖండాన్ని మనం చెప్పుకున్నాం. అస్తు. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈ యాజ్ఞ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హేయమైనటువంటివి. ఎక్కడైనా అయితే కర్మకాండ పరకంగా అర్థం చెప్పకుండా ఇప్పుడు యజ్ఞయాగాలు కర్మకాండమే అంటే కామనయుక్తమైన వాటిని సకామనతో కాకుండా నిష్కామన పూర్వకంగా మనం దానికి వ్యాఖ్యానం చేసినట్లయితే ఎక్కడెక్కడైతే మనం యాజ్ఞ క్రియాకలాపాలు చేస్తున్నామో కర్మకాండం చేస్తున్నామో అక్కడ మనం కామన రహితంగా ఉంటూ నిష్కామ కర్మలతో యుక్తమై మన జ్ఞానపరకంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ సందర్భంలో ఆ యజ్ఞం కూడా అశ్వమేధ యజ్ఞం కూడా ఆ కర్మకాండ పథకం అయినప్పటికీ కూడా అది జ్ఞానకాండంతో యుక్తమైనటువంటి అర్థం చెప్పగలుగుతామంట. కర్మకాండం అయినప్పుడు కూడా జ్ఞానంతో యుక్తమైనటువంటి క్రియాకలాపాలు మనం చేస్తాం, ఆ రకమైన భావనతో చేస్తాం. అందుకే మన కామనాయుక్తం కాకుండా నిష్కామ కర్మతో చేసినట్లయితే మనకు ఆ ఫలసిద్ధి ఫలప్రాప్తి కలుగుతుంది అనేది దృష్టాంత నిరూపకంగా మనకు భిన్నంగా సంకేత రూపంలో మనం తెలుసుకున్నాము. అస్తు. నెక్స్ట్ మూడవ బ్రాహ్మణం ఏదైతే ఉందో అది ఆ ప్రాణానికి సంబంధించి దేవతలు అసురుల యొక్క కథ ఉంటుందన్నమాట. అంటే ప్రాణ సంబంధి దేవతలకు అసురులకు సంబంధం, అది మధ్య పరస్పర విఘర్షణ ఎలా ఉంటుంది, వారి యొక్క సంబంధం ఎలా ఉంటుంది, వారి యొక్క కథాంశాన్ని మనకు మూడవ బ్రాహ్మణం చెప్పబడింది. అది మనకు రోచకంగా సరళంగా కథ రూపంలో ఉంటుంది. ఇక్కడ మనకు సృష్టి బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని అలాగా ఒక భిన్న ప్రక్రియ, మన సృష్టి ఉత్పత్తికి ప్రక్రియ చాలా రకరకాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఒక భిన్నంగానే ప్రస్తావించాను. చూడటానికి మనకు సూక్ష్మంగా ఉంది కానీ సరళంగా అంటే ఇది చెప్పడం ఒక దాంట్లో ఒకటి ఉత్పన్నమైంది అలా చేశాడు. చేసి దాంట్లో మళ్ళా మృత్యురూపి బ్రహ్మ మృత్యు బ్రహ్మని సృష్టించడం, దాన్ని భక్షించడం, ప్రళయించడం అలా క్రియాకలాపాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి అనే భావంతో ఇక్కడ అభివ్యక్తం చేయబడింది ఆ స్వరూపాన్ని ప్రథమ బ్రాహ్మణంలో, ద్వితీయ బ్రాహ్మణంలో. అస్తు. మిగిలిన అంశాన్ని మనం రేపు చూద్దామండి. అస్తు. తర్వాత అంశాన్ని మనం ఎవరి సందేహాలు తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.